ఇంకొక ఇష్యూ ప్రస్తుతం పహల్గామ్ ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూ. దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు. నాకు తెలుసున్నటువంటి చాలా మంది ఫ్రెండ్స్ లో కూడా మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు, కానీ చాలా చెడ్డ ఇది పంపించారు. ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒకటిగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు. మనం ప్రభుత్వం చేస్తుంది, ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇది టెర్రరిస్టులు ఇంతకు ముందు ఇప్పుడు ఇలా బిహేవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. టెర్రరిస్ట్ వస్తారో బాంబు పెడతారు, అందులో ఎవరు చచ్చిపోతారో అనవసరం. ఈ బిల్డింగ్ లో బాంబు పెడితే అందులో అందరం చచ్చిపోతాం. ఒక టెర్రర్ క్రియేట్ చేయడం అంటే టెర్రరిస్ట్ ఉన్నటువంటిది. ఇలా చేస్తామో మేము. కానీ ఈసారి సెలెక్టివ్ గా అక్కడ వచ్చి టూరిస్టుల మీద, టూరిస్టులు అంటే అసలు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్. మన వాళ్ళు సంతోషం కాదండి. కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద. అక్కడ ఉన్న జనమందరూ కూడా వాళ్ళ జీవనోపాధి 70% ఆఫ్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ టూరిజం మీద. టూరిజం మళ్ళీ బాగా జరుగుతుంది అనుకున్న టైంలో అది వాళ్ళకి కనుగుట్టింది. టూరిజం బాగైతే కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది? కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని, కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు, ఇంకో చోట పోతారు. టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగైంది అని చెప్పి అందరూ అనుకున్నారు. అయితే ఇంత దారుణంగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లో చాలా ఎక్కువగా ఉంది. నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను. ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను, అతను చంపేశారు. అతని భార్య అండి. దీనితో ముస్లింల మీద, కాశ్మీర్ల మీద శత్రుత్వం పెట్టుకోకండి. టెర్రరిస్టులు ఏం కాదు తప్ప మమ్మల్ని రక్షించిందే, అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళింది ముస్లింసే అని ఒక మాట చెప్పింది. అమ్మాయి చిన్న పిల్ల, 6 రోజులు అయింది పెళ్ళి. ఏం చెప్తున్నారండి? దీనికి దేశభక్తి లేదు, దీని పేట్రియాట్ కాదు, ఇది మొగుడిని చంపేసిన దీనికి ఏంటిది? ముస్లింలు వెంటనే మొగుడిని చంపేగానే తీసుకుని వచ్చింది ఎవరు? అక్కడ ఉన్న గర్వాళ్ళు, గల్లాళ్ళు, రెండమ్మాలు కాపాడింది వాళ్ళందరూ ముస్లింసే. ఇది హేట్ అనే క్యారెక్టర్ చాలా బలంగా జరుగుతుంది. దాన్ని దయచేసి యుద్ధం అయ్యేవాళ్ళు ఆపండి. ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ అన్నవాడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చెప్పాడు. ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే. డైరెక్ట్ గా సైనిక నియంత్రణ అత్యంత పవర్ఫుల్ జిన్నాని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటారు. అలాంటి వాడు ఓపెన్ గా ప్రెస్ మీట్ లో చెప్పాడు, ఇండియాతో మేము పెట్టుకుంటాం గొడవ, ఇండియాతో గొడవ సూసైడే మాట్లాడి గుర్తు సారీ జిన్నా సారీ సరైన అయిపోతాను ఏమనుకోండి. నెక్స్ట్ మనకి ఇది ఫీలింగ్ ఏమిస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు, మళ్ళా 5-6 సరిపోతే వాళ్ళు సరిపోతాడు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు వచ్చి పేదలు కోసం పోతారు. ఇలాంటి పిక్చర్లు ఇస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం. పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది, పాకిస్తాన్ అయింది. బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే, బెంగాల్ విడిపోయింది. బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు వెళ్ళేది వచ్చి పేదలు కోసుకెళ్ళిపోతారు. మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను. ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడ ఇది ప్రభుత్వం ప్రకటించలే. ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఎలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే. నాకు కూడా ఎప్పుడు తెలిసింది సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక ఎక్కడ చెప్తాను. ఇలా ఇదే ఫస్ట్ టైమా ఇంత ముందు ఎప్పుడైనా జరిగాయి. 2008లో మేమంతా ఎంపీగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్ లో గోర్ఖా రైఫిల్స్ కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేట కోసి తలపట్టుపోయి బోర్డర్లో. ఎప్పటికీ 2008 నాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి 80 మందిని చంపేశారు. 4 పేటల కోసం పట్టుకొచ్చారు. 4. అలాగే 2011లో కుప్వారా అనే చోట దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు. 6 సోల్జర్స్ మనవాళ్ళని చంపేశారు. 6 సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అన్నమాట. అల్లం ఆపరేషన్ పేరుని వెళ్ళి ఒక పోస్ట్ లో 13 మందిని చంపేదే కాకుండా 3 పేర్లు వేశారు. 2013లో ఈ పేపర్లో వచ్చింది. ల్యాన్స్ నాయక్ హెమ్రాజ్ అనేవాడిని, ఒక సిపాయి, ల్యాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్ లో కోసేశారు. కోసేస్తే రివెంజ్ గా వెళ్ళి 6 సోల్జర్స్ ని
ఎంతమందో తెలియనంతమంది టెర్రరిస్టులు, వాళ్ళు 5 ఉండొచ్చు, 4 కలిసి సివిలియన్స్ అనమాట. ఇది మొత్తం మంది కాల్ చెప్పారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో ఎంత పొద్దున్నే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైం కాలంలో వస్తే బాబా ఇప్పుడు కాదని ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం ఏమన్నా నాకు బోర్డర్లో ఉన్న వాళ్ళే వాడు ఎవరు పెడితే ఈ నాలుగు కొడతారు, కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది. మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమో కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు. దాని గురించి మనం ఏం చెప్పక్కర్లేదు కదా. సరే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అది బయటికి చెప్తున్నది కాదు, చెప్పకూడదని ఇలాంటివన్నీ రివెంజ్, ఇమీడియట్ రివెంజ్, ఇవి వీటన్నిటినీ గ్లోరిఫై చేయకూడదు. ఆ పేపర్ కోసం రావడం అనేది అప్పుడు కూడా భారతదేశం వాడి కోసే తరఫు మేము కోసామని ఇష్టపడేవారు కాదు. లేకపోతే వాడు చేసిన తరఫున మిలిటరీ, నువ్వు నీ చేసిన తరఫున మిలిటరీ. ఇదేంటంటే లేదు, లేకపోతే ఆరు జనాలను కంట్రోల్ చేయకపోతే కుదరదు. అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు, అలాగే ట్రైన్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్ గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ బోర్డుని చూస్తూ ఉంటాను, ఖాళీగా ముస్లిం అయితే ఖాళీగా చూసుకుంటాను. బోర్డు పాకిస్తాన్ డిబేట్ లో చూస్తున్నాం. పాకిస్తాన్ డిబేట్ లో కొత్తగా మళ్ళీ మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు. ఏం చేశారు మీరు? మతం అని పట్టుకున్నారు, ఎలా అయిపోయాం? మతం కాకుండా ఉన్న ఇండియా చూడండి ఎలా పెరిగిందో. మొన్నటికి 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మతం వేసింది బంగ్లాదేశ్. పాకిస్తాన్ ఇండియా రెండింటిని మించిపోతుంది. మనకేంటి కర్మ? మతం మనం పర్సనల్ గా పెట్టుకున్నాం. మతం పేరుతో మనం చేయటం పాకిస్తాన్ లో కొత్త కుర్రాళ్ళు కొత్త యువకులు అంతా గట్టిగా వాదిస్తున్నారు. పెద్ద రోజులు చూడండి, ఇది జరుగుతుంది. ఇక్కడ మనం దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు మతం ప్రధానమైనటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇండియాకున్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ, సెక్యులరిజం. ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవరైనా, ఉదాహరణ మీకు అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు మనకి పార్సీలు ఉంటారు, వాళ్ళని ఏ దేశంలోకి రానివ్వాల. ఎందుకంటే వాళ్ళని వేరే తెగ వారు వెంటాడుతున్నాం. ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది. ఈ పార్సీలు ఉన్న వాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్ లో వచ్చి ఏ దేశం దగ్గర కబురెక్కినా మీ దేశంలో షిప్ లో పెట్టుకుంటా ఉంటారో క్వశ్చన్ లేదు. మా దేశంలో వాళ్ళు వచ్చి మా మీద పడతారు, మీరు మా దేశంలో కావడం లేదు కొన్నాను. ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుడు పిలిచి ఏంటంటే ఎలాగ మీరు వేరు మేము వేరు, ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు ఇక్కడంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్ వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు. పాలు పంచదార తెప్పించండి, పాలు పంచదార జీవులను తీసాడో మరి ఎక్కడి నుంచి తీసాడో కలిపి చూపించట. ఇలా కలిసిపోతాం మీలో. మళ్ళీ నువ్వు పంచదారను వేరు చేయలేవు, పాలు వేరు చేయలేవు. ఒక్క అవకాశం ఉంది, దా వచ్చి మా దేశంలో చూసుకుంటాం మిమ్మల్ని ఎవరు వెంటాడుతున్నాడు అని. ఆ పార్సీలు అలా మనం చెప్పి తీసుకొచ్చిన పార్సీలు వాళ్ళ వల్ల ఈ దేశానికి ఎంత మంచి జరిగిందంటే, మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం బ్రిటిష్ పార్లమెంట్ లో దరదలు లాగించిన వాడు దాదాబాయి నవరోజీ పార్సీ. ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు. ఏది? పారిశ్రామిక విప్లవం. జంషెడ్జీ టాటా పార్సీ. ఈ దేశంలో ఏ మిలిటరీ వారికి రానంత గ్రామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ అవడం మానెక్ షా పార్సీ. అలాగే హోమీ బాబా అణు విద్యుత్ పార్సీ. మన ధర్మంలో ఏం నమ్ముతుందంటే మనం ఒకరికి ఉపకారం చేస్తే దేవుడు వారి ద్వారా పద్ధతితో ఉపకారం చేస్తాడు. మనం నమ్ముతాం. మనం ఎవరికి ఎవరో తెలియని కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో. మనకి అది సనాతన ధర్మం మనకి ఎక్కించేశారు. కష్టంలో ఉన్నవాడిని కొంచెం చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకే గిల్టీగా ఉంటుంది. ఏం చేయలేకపోయినా కనీసం మనకు బాధ కలగలేదు. దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఈ సమయంలో ఉత్తుగా నాకు తెలిసిన బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు. రోజులకి ఇది ఒక పెద్ద ఈ ఫార్వర్డ్ చేయడం దేశభక్తి అనుకుంటున్నారు అంటారు. కాదు, దేశభక్తి అంటే ఏంటంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉండాలని ఆలోచన చేయండి. అందరం కలిసి ఉంటేనే పటిష్టం. ఈ మధ్య కొత్తగా మొదలెడుతున్నారు. ఏమి ఇక్కడ ఎందుకు ఉంచాలంటే ఇప్పుడు పాకిస్తాన్ లో హిందువులు ఎంతమంది ఉన్నారు? 1% ఉన్నారు. ఇండియాలో 12% ముస్లింస్ ఎందుకు ఉన్నారండి? ఏదో పంపించండి పాకిస్తాన్. ఇదే పెద్ద లెక్క వేసి పంపిస్తారు. వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి అక్కడ పంజాబ్ లో విడిపోయి అక్కడ పంజాబ్ లో ముస్లింలు ఎంతమంది చూడండి, ఎవరు లేదు, 1% కూడా లేదు. ఇక్కడ లెక్కేస్తారు. రాజమండ్రిలో మన సైడ్ ఏం చేశారు?
పంజాబ్లో ఇంకేం దెబ్బలాడుతున్నా చచ్చారు కొట్టుకున్నా చాలా మంది చచ్చిపోయారు. అలా అన్ని ప్రపంచంలో జరగల అంత దారుణమైనటువంటి మైగ్రేషన్ మడ్డలే కనబడతాయి. అక్కడ పంజాబ్లో ఒకటి వచ్చిన వాళ్ళు కనీసం 1% ఇచ్చారు. ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతుంటాయి. అవునండి నిజమే కదండి, మాకు ఇక్కడ ఎందుకు వాళ్ళు ఉంటే నీకు కష్టం ఏంటి? ఇవాళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లిమ్స్ నాకు తెలుసు. ఇప్పుడు మా క్లాస్మేట్స్ అందరూ ముస్లిమ్సే. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. ఒక్కడు సక్సెస్ఫుల్ గా ఇదిగో నేను మీతో హిందూ పెద్దలు ఈ మధ్య 40-50 బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతో కనీసం 10 ఓట్లు సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్క లేదు. బజార్ల ఆస్తుల్లో 30% ముస్లింస్ లో ఉండే లేదు. ఏదో కొత్తగా యాంటీ ముస్లిం ఏటువంటి అనేది డెవలప్ చేస్తున్నారు. అది వద్దు. యాంటీ పాకిస్తాన్, ఎస్ పాకిస్తాన్ మనం అంటే కాదు, మనం పాకిస్తాన్ టార్గెట్ చేసే సమస్య లేదు. వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న దేశం కాబట్టి ఇప్పుడు బలమైన వాడు ఎదుర్కొంటే వచ్చి పోరాడతాడు. బలహీనంగా ఉంటుంది. మనం పోకపోతే అక్కడి నుంచి రాయి చుట్టడం, ఎవరో తెలియకుండా చీకట్లో వచ్చి దెబ్బకాయ పెట్టి పారిపోవడం, ఇవన్నీ చిన్న వాళ్ళు ఏంటంటే దాని అర్థం ఎదుర్కొంటే అవసరం చంపేస్తాడు మన భయం. సేమ్ పాకిస్తాన్ అంతే. వాళ్ళు చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ప్రపంచం అంతా ఖండిస్తోంది. ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి. ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే, నువ్వు ఇండియాలో ఒక్కటే హిందూ మతం ఉందనుకోకండి. ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి. ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన వాళ్ళే ఉండేవారేమో పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లింస్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లింస్ ఉన్న దేశం ఇండోనేషియా. వాళ్ళ ప్రధాని ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లింసే ఉంటారు. మన 3 సింహాలుగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసండి? మన 3 సింహాలలో వాళ్ళ సింబల్ గరుడ. గరుడ అంటే శ్రీ మహావిష్ణువు వాహనం. మరి గరుడ కూడా వేరే కాదు, గరుడే దాని పేరు. వాళ్ళ కరెన్సీ బోర్డు మీద వినాయకుడు ఉంటుంది. దేవుడి కింద చేస్తారు. ఇస్లాం తీసుకున్నారు. చేయడం నమాజ్ చేస్తారు, మసీద్కి వెళ్తారు. వాళ్ళ పాటలు పోగొట్టుకోరా. అక్కడ రామాయణం, భారతం, థాయిలాండ్ ఎవరన్నా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ పెద్దగా మనకు కనిపించదు. మనకు ఇండియాలో అక్కడ కనిపించదు. పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం, ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం, పెద్ద విగ్రహం. ఇటేమో 30 మంది, అటేమో 30 మంది. ఏం కావాలి అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం. మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, పెద్ద సర్పం, ఇటు రాక్షసులు కోరలో పెట్టారు, ఇటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతుంటారు. క్షీరసాగర మదనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం? అది కట్టినప్పుడు ఈ మధ్యనే కొత్తది. వాళ్ళది కూడా ఇతిహాసం మందే, వాళ్ళ పురాణాలు మనదే. మన ఓల్డెస్ట్ సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. అది సనాతనం. మిగతా ధర్మాలని సంవత్సరాలు గడిచి పురాతన ధర్మాలయ్యే కానీ సనాతన ధర్మం మన ఒకటే. దీన్ని మరి ఎందుకు దీన్ని పొల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఈ ప్రపంచం అంతా అంగీకరించే టైంలో ఇవాళ ప్రపంచం అంతా అంగీకరిస్తోంది. మీరు ఎప్పటి నుంచి మనం ఫాలో అవుతూ వస్తున్నారు ఒకసారి చూడండి. ఈరోజు మా నాగసాక్షి మీద బాంబు వేశాడు. ఆ బాంబు వేసిన వాడు వాడికి అసలు ఇక్కడ ఇండియా దేశంలో ఎక్కడుందో ఒకటి తెలియని పరిస్థితి. ఇండియా అనేది ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఆఫ్రికాలో చేశాం, మనకు ఎలా తెలియదు. అలాంటిది సాఫ్ట్వేర్ రాకముందు ఇండియా ఉంది ఎక్కడ ఉంది. అలాంటిది వాడిని మీకు ఏమనిపించిందా అని అడిగితే మీడియాతో ఏం చెప్పాడు తెలుసండి? నాదే ఉందండి అని భగవద్గీతలో శ్లోకం చదివాడు. భగవద్గీతలో శ్లోకం చదివి మొత్తం చంపేసేవాడు, పేరు చేసేవాడు, తేలగొట్టేసేవాడు, విధ్వంసం చేసేవాడు అన్ని కూడా భగవంతుడే. వాళ్ళు ఆశ్చర్యపోయి ఇదేంటే ఏదో బాగా చెప్తున్నట్టు అడుగుతుంటే ఇది ఇప్పుడు కాదు, ఓల్డెస్ట్ ఇండియాలో చదివే భగవద్గీతలో శ్లోకం ఇది. మీరు ఒకసారి కొట్టండి మెట్టు. ఇవన్నీ అంతదాన్ని దీన్ని మిగతా మతాలాగే మంది ఒక మతం. వాడు చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. మన పిల్లలు కూడా తీసుకెళ్ళి కూడా అలవాటు చేయండి. మనకు ఎవడ అలవాటు చేసేటండి? మనమే హిందువుల నుంచి అందరూ జాయిన్ అయిపోతారా? ఏదో కారణం ఉంటే ఇప్పుడు నాకు తెలిసి నా 76 జీవితంలో ముస్లిం అయిన వాడు క్లాసెస్కి అన్నవాడు ఎవరు మొహమ్మద్ అలీ అని బాక్సర్. ఇక్కడ మనకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఎవరు చెప్పండి, నాకు తెలియదు. ఎప్పుడయ్యారో ముస్లింలోకి క్రిస్టియన్స్ చాలా మంది వెళ్ళిపోతున్నారు. కారణాలు ఉన్నాయి దానికి. నమ్మడానికి బ్యాన్ లేదు. మరి
హిందూ మతంలో బ్యానే లేదు, నమ్మకం వేరే మతాన్ని వెళ్ళారండి. చర్చి దగ్గరికి వెళ్ళానండి, దేవుడా ఏంటిదంటే అప్పుడు దాకా మనసులో ఉన్న భావంతా పోయింది. చర్చికి వెళ్తున్నాను, ఏం తక్కువ అంటాడు అంటే బాప్టైజ్ అవ్వరు ఏమవ్వరు, క్రిస్టియన్స్ అంటారు, నేను క్రిస్టియన్ అండి ఏంటి మరి ఎందుకు దీని మీద ఈ ద్వేషం అనేది పెంచడం దయచేసి ఇటువంటి టైంలో క్రైసిస్లో. ఈ క్రైసిస్ కాశ్మీర్ బాగుపడుతుంది అనుకున్నాను. ఎందుకంటే వెళ్ళిపోతారు అంబానీ ఆదాని వీళ్ళందరి చేత పెట్టుబడులు పెట్టిస్తారు, అక్కడేమో మంచి మంచి ఇల్లు పెట్టిస్తారు, కాశ్మీర్కి ఏమేమో ఇస్తారు, ఇవన్నీ మోడీ గారు చెప్పారు. మోడీ గారు వాళ్ళ పార్టీ అక్కడ ఉండే కాశ్మీర్ గురించి కాబట్టి ఖచ్చితంగా ఇంకా కాశ్మీర్లో ఈ యాక్టివిటీస్ని ఎలా ఆపేస్తారు అనుకున్నాం. కానీ ఇది చాలా చాలా పెద్ద ట్రాజడీ. తీసుకున్నారా స్టాండ్? ఇంకెంతకన్నా స్టాండ్ అంటే ఇప్పుడు ఒకటి మోడీ అనేది సామధాన భేద దండోపాయాలు ఉంటాయా మనకు నాలుగో తెలుసు. కానీ మహాభారతంలో ఇంకో ఉపాయం కూడా ఉంది, ఉపేక్ష ఉపాయం. ఇది నరసరావు చేసేవాడు. అంటే ఏం చెప్పకుండా ఉపేక్షగా ఉంటాం. ఏమో మోడీకి ఉపేక్ష పాల్గొనడమో ఒకటి తెలుసు. లేకపోతే వాడు మొత్తం శాంక్షన్స్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు మార్చేసి అన్ని దేశాలు దగ్గర పెట్టేసి మోడీ ఏం మాట్లాడలేదు. ఏమో ఇదొక నీతే కాదా, దీనివల్ల మనకి మొత్తం మునిగిపోతామా, ఏమైనా బెటర్మెంట్ జరుగుతుందో వెయిట్ చేసి చూడాలి. కాశ్మీర్ ఇష్యూలో ఏం మాట్లాడట్లేదు అసలు. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీడికి పాఠం నేర్పుతాం, ఇంతకంత తీర్చుకుంటాం, వాళ్ళని అడిగి దొక్కేస్తాం, ఏమన్నా ప్రపంచం అంతా ఉంటుందన్నమాట. నీకు ఇవాళ పాకిస్తాన్ ఐసోలేటెడ్ ఒక్కట్లేదు, వాళ్ళు దబాయించండి, నాకేంటే సంబంధం, మీ దేశంలో జరుగుతుందా, కాశ్మీర్లో ఉగ్రవాదం చేస్తే మమ్మల్ని ఎలా సంబంధం తెలుపుతామని ఎవరో నమ్మడం. బిన్ లాడెన్ జరిగిన తర్వాత ప్రపంచంలో ఉన్న వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఎవరు కూడా పాకిస్తాన్ మన టెర్రరిజంతో సంబంధం లేదంటే అప్పుడు కూడా నమ్మకం. ఇప్పుడు కూడా ఆ కాండహార్లో ఎవరైతే అప్పు చెప్పేసామో పాకిస్తాన్ లో ఉన్నాడు, అందరికీ తెలుసు, ప్రపంచంతో తెలుసు. సో నేను ఈ అవకాశాన్ని వాడుకుని రిక్వెస్ట్ నా ఉద్దేశంలో వాటి మీద ఇప్పుడు డిస్కస్ చేయడం అమరావతి వాళ్ళకి ఎజెండా కలిసి వచ్చాను. ఒకటి చెప్తాను మీకు, ఇది పార్టీ కూడా రాసుకొచ్చాను. తెలుగుదేశం వారికి ఇంతకుముందు వైసీపీ వారికి చెప్పింది మీకు గుర్తుగా ఉంటుంది. నెల్సన్ మండేలా స్టోరీ చెప్పాను, గుర్తుంది కదా. నెల్సన్ మండేలా మీద ఉచ్చబోసేవాడు ఒకడు వచ్చి జైలు దీని పని చేస్తూ మధ్యలో వచ్చి కావాలని అంటే దారుణమైన అవమానం అన్నమాట. అతను ఒక రెస్టారెంట్ నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత వెళ్తే ఓ మూల వణికిపోతుంటే మండేలా పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో అతను ఎలా తీసుకున్నాడు. అతను వెంటనే లేచి వణికిపోతూ బాబోని వీళ్ళు ఎలాగైనా వాడికి అయిపోయింది వాళ్ళు అయిపోతున్నాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. తినన్నాడు. ఏం బాగున్నావా అని అడిగాడు. వాడికి భయం వేసి వాళ్ళు అయిపోతున్నాడు. అన్ని వాడి గుంపుతో కలిసి వీటి మీద భోజనం చేశారు మండేలా గారి టైం మీద. మన బయటకు వచ్చాక సెక్యూరిటీ వాడు ఎవరో క్లోజ్గా పెట్టాడు. ఏమండి ఎవరత్నం అలా వణికిపోతున్నట్టు భోజనం పెట్టించారు. అప్పుడు చెప్పాడు, నేను జైల్లో ఉన్నప్పుడు నా చేత రోజు పని చేయించేవారు కావటాలు అని. ఆ తవ్వుతున్నప్పుడు మంచినీళ్ళు అడిగానుకో వీడు వచ్చి నా మీద వచ్చి కూర్చున్నాడు. ఎందుకే అంత కర్కశత్వం అన్నా సరే పరిపాలన దగ్గర మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చేసేవాడు. మరి ఏంటి మనం అలా చేసావో తీసుకొచ్చి కొని వదిలేసి ఇగ్నోర్ చేయడం వేరు, మనం తీసుకొచ్చి అలా ఆర్డర్ చేసామంటే అడిగితే చెప్పాడు. వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను. నేను వచ్చింది సౌత్ ఆఫ్రికాని బాగు చేయడానికి తప్ప వీళ్ళ మీద ఖర్చు తీర్చుకోవడానికి కాదు. మెసేజ్ వెళ్తుంది, మనం అంత చేసినా సరే అతను ఏం పెట్టుకోలేదురా మనసులో అని. అప్పుడు ఆ రోజున జగన్కి చెప్పాను. జగన్ ముఖ్యమంత్రి అవగానే ఇక్కడే ఇదే ప్రెస్ మీట్లో ఇదే ప్లేస్లో జగన్కి చెప్పాను. జగన్ పార్టీకి చెందిన వాళ్ళందరూ నన్ను తిట్టారు. చంద్రబాబు చెప్పావా జగన్ అనేటప్పుడు లోపు నీకు అంటే జగన్ కక్ష సాధిస్తున్నాడని చెప్పేవారు. ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి
పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అంటే బీజేపీ కూడా ఉంది కాబట్టి. మహాభారతంలో ఇది భగవాన్ వాచండి. మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు, వైశంపాయనుడు, వేదవ్యాసుడు అందరూ మాట్లాడతారు. ఇది డైరెక్ట్ గా భగవాన్ మాట్లాడింది. ఏమని? శపథా యత్కృతం పుణ్యం శక్యమానంతు గచ్చతి, శక్యమానస్య యత్ పాపం శపంతు మనిగచ్చతి. దేవుడు చెప్పాడు డైరెక్ట్ గా. ఏమని? నిన్ను తిట్టేవాడు వాడే వాడి పుణ్యమంతా నీకు వచ్చేస్తుంది. నన్ను తిట్టేవాడు పుణ్యం అంటే నేను వాడు పాపాత్ముడు అందుకే చెప్తున్నాడు వాడికి పుణ్యం అవుతుందంటే ఇంత వేసులు పట్టించాడు. తిట్లు తినేవాడు పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడు చెప్పాడు. వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది, మన పాపం వాడు చెప్పాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఏదో మనం చూసారు ఎవరో సినిమా ఆయన పేరు ఆయన ఎలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేసి కోసాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు. పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఏం కారణం చేసిందంటే మీడియా ముందు వచ్చి తిట్టాడు. ఇట్టేందుకు ఏ సెక్షన్ ఉంటారు? ఏ సెక్షన్ పెట్టారు తెలుసా? 111. ఒక్కసారి 111 అన్నది మీరు చూసినట్టయితే కొత్తగా వచ్చింది ఆ సెక్షన్, ఇంత ముందు లేదు. ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత దీని పేరు కూడా మార్చేశారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేది పెట్టారు, బిఎంఎస్ పెట్టి దాంట్లో ఒక సెక్షన్ నేను మొన్న చూశాను. ఈ 111 సెక్షన్ ఎక్కడ అని దాని ప్రకారం ఎవరి మీద పెట్టచ్చు అంటే ఈ సెక్షన్ విజయం ఇక్కడ పోయింది. చెప్తానండి, వస్తాను. దీనికి ఇది లేదు కదా, వైఫై లేదు, పెట్టాను, వస్తుంది. 111 సెక్షన్ పెట్టేశారు. పెట్టేసి మొత్తం తిప్పారు. అది అనిపించింది చెప్పమా ఇది ఒకసారి పెట్టుకుని చెప్పమా ఒకసారి వినండి. తిట్టుకోవడం వేరే కేసులు ఉన్నాయి, డెఫినేషన్ ఉన్నాయి, ఇంత భయంకరంగా చేయగలరు. అలాగే ఇప్పుడు ఆంజనేయులు గారు ఉంది. ఆంజనేయులు వచ్చాడా? అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ మీద 111 పెట్టచ్చంటే కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎకనామిక్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్, ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లలు తీసుకుని వెళ్ళేస్తుంటారు, డ్రగ్స్, వెపన్స్, ఆయుధాలు సరఫరా చేయటాలు, డ్రగ్స్ సరఫరా చేయటం, పిల్లలు తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మేయటం. దీని చేసిన ఎవరో డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు, రాబరీ, వెహికల్ థెఫ్ట్, వీటిలో ఏదో చేస్తుంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేశారు. తయారు చేసి కొత్తగా వచ్చింది, వెంటనే మీతో వాడేసారు. తర్వాత ఇంకోటి నేను తీసింది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్. ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహంలో పాకిస్తాన్ రహస్యాలు అందిస్తున్నాడు, చేయడానికి రహస్యాలు అందిస్తున్నాడు, డ్రగ్స్ అందిస్తున్నాడు, పిల్లల్ని పెంచాలి గృహాలకు అందిస్తున్నాడు. ఆయన చూసుకున్నాడు సెక్యులర్ అంటే దేశంలో అయిపోయాడు అంతే కదా. లేటెస్ట్ ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నామంటే ఇచ్చారు. అవన్నీ ఎలా అవసరం? దీన్ని రెజీమ్ రివైండ్ అంటారు. వీళ్ళ అధికారంలో వాళ్ళు వాళ్ళ అధికారంలో ఆంగ్లేయులు నేను తెలదు పూర్తిగా నాకు 20 ఏళ్ళు క్రితం నుంచి. అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలా మంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆఫీసర్స్ న్యాచురల్ గా కలుస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు, కొంతమంది అసలు గుర్తు కూడా పట్టరు, కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు, అంత స్టోరీ ఉంటాయి. అలాగా ఫ్రెండ్ గా అయిపోయినటువంటి ఆఫీసులు కొంతమందిలో రాజీవ్ గారు ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా మీరు ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం, ఎక్కడ ఉన్నారు అడగడం, ఇంకోటి మంచి టచ్లో ఉంది.
ఈ ఇంటికి కూడా వెళ్ళారు. వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు, వీళ్ళ పిల్లలు బాగా తెలుసు. మన జంజాల గారు లేవు, సినిమా డైరెక్టర్ జంజాల గారు లేవు. నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రావాలి. జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇతనికి ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇతను చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 జిల్లాలకు ఎస్పీగా వేశారు. నాకు తెలిసి ఎక్కడ వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు. నేను రౌడీనిజము, ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. పోయి ఇక్కడ రాజేశ్వరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడదు. రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు. వాట్ మిస్టర్ అంజన్ పట్టణం బదులు గుర్తుండేవాడు. ఈయన ఇంటెలిజెన్స్ లో ఉండేవాడు. అది దాంతో ఈయన కొంచెం జగన్మోహన్ రెడ్డి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్ లో ఉన్నాడు చేశాడు. ఆయన వెళ్ళి ఇలాంటి ముందే అందరూ ఇన్స్పెక్టర్ బెయిల్ తీసుకున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా ఇన్స్పెక్టర్ బెయిల్? లేదండి, నేను ఒక 10 రోజులు జైలుకి వస్తాను అన్నాడు. నాకు అర్థం ఏంటి ఎవరు జోకేస్తున్నాడు అంటే, సరేలేదు మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తానండి అన్న. ఆయన అధ్యక్షుడు నేను కలిసి నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ అరెస్ట్ అయింది. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఫస్ట్ నన్ను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు. అరెస్ట్ అయ్యారో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకని బాబు ఎండలో కూడా ఎలా వచ్చారంటే, నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే, ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిన అయితే ఎలా ఉంటాయో బాబు అప్పుడే ఎక్కడ వెళ్తారు ఇస్తారు. నేను ఇంట్లోగా ప్రిపేర్ అయ్యాను. ఇంకేవో అలాగే ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదో వస్తే అది మొన్నటి చేస్తారు. ఈనాడులో ఏదో వచ్చినా మొన్న జరుగుతుంది అన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగింది చేస్తారు, సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవరో పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసులు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే మీరు మనిషి పెంచారు కదని కానీ కేసు రిజిస్టర్ ఆగడానికి పోలీసులు తప్పుకుందా? పోలీసు అయితే కేసు పెట్టాడు ఎవరో వచ్చి ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? పేరు రాగానే ఇచ్చేశారు. ఆ కేసు ఇంకా తేలా. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసులు ఎవరైనా పనిచేయాలి అసలు. ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన చూసి వచ్చిన తర్వాత మొత్తం ఎట్లా చూస్తున్నా తెలిసిందంటే, ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాన్ని దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఆ ఎవరైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,35,000 కోట్ల రూపాయలు వాడి నెట్వర్క్ వాళ్ళ కంపెనీ ఉంది. వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసే కేసు విత్డ్రా అయిందో లేదో తెలియదు, ఆ కేసు ఏదో తెలియదు. కానీ ఆవిడ వేరే మీద ఇచ్చిన కంప్లైంట్ ఏం రాసిందంటే, ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు ముందు చెప్పాలి. ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది. కంప్లైంట్ తెప్పించాను. ఇలా ఇప్పుడు బాంబే వాళ్ళతో నేను పంపించాను. ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమేమో చేసేది తెప్పిస్తాను. ఇది చిన్న విషయం కాదు. అసలు పోలీసులు పని చేయాలా అక్కర్లేదా? ఏం చేయాలి? ఒకవేళ నిజంగా ఆయన వచ్చి నన్ను అన్యాయంగా కేసులు వేయించారని పెట్టాలంటే దానికి ప్రొసీజర్ ఉంది. దానికి ఏంటి సెక్షన్? కొత్త బిఎంఎస్ పాత అయితే 195 ఐపీసీ, కొత్త బిఎంఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ 231 ప్రకారం మినిస్ట్రీ కోర్టు పర్మిషన్ లేకుండా మీద ప్రాసిక్యూషన్ చేయడం లేదు. ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మేజిస్ట్రేట్ పర్మిషన్, ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. ఎవరైతే నా ఆస్తులు ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు?
సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి. అది చట్టం. తీసుకున్నారా? లేదు. పోలీసు వాళ్ళు తీసుకున్నటువంటి నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ పెట్టేసు. జగన్ వచ్చి నిన్ను పెట్టాడు, నువ్వు జగన్ పెట్టావు. సో రేపు ఇచ్చే పోలీసు వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, ఏమంటే ఏంటి ఇంకా అరెస్ట్ చేయలేదంటే మాత్రం నేను చెప్తాం ఇంకా సార్ కాగితం రాసి పంపించండి, ఆ కాగితం నోటరీ చేయించండి, ఆ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను, మీతో పాటు వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను. పోలీసు వాళ్ళు ఎవరో ఉన్నట్టు ఉందంట. ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవరో ఇట్లా పెరిగిని తీసుకొచ్చి లోపలికి సార్ సార్ అంటున్నారు. ఏమో రేపు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో ఎందుకు వచ్చి తీసుకు అంత మనవాడు మామూలు మనుషులుగా ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కానీ కేడీ గారు అరెస్ట్ చేయడం మానేశారు. రిస్క్ ఎందుకని ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది అర్థ సత్యాలు పిక్చర్. అందులో అంటే ఒక 7 ఏళ్ళు 7 ఏళ్ళు పెద్ద నాయకుడు అయిపోయి ఎవరైతే పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసేవాడిని పిలిచారా పెట్టి కాళ్ళు నిలబడవు ఏమనుకుంటున్నాం అని చెప్పి వాడి సెక్యూరిటీకి వేస్తారు. మంచి సినిమా చూడండి, ముందు అర్థ సత్య ఓంపురి యాక్ట్ చేసి గోవింద రాణి జరుగుతుంది. నేను తీసుకెళ్ళి లోపలేదు సార్ డీజీ లెవెల్ వాడిని. డీజీ అంటే ఇంకేమన్నా ఇంకా డీజీ అంటే అయిపోయి టాప్ లెవెల్కి వచ్చాడు అతనే. అందుకే అతను అంటే వేరే మీరు ఎందుకు వచ్చారైతే ఎందుకంటే అంటే అతనికి తెలుసు ఈ కేసులో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలుసుంటుంది. అందుకని అవన్నీ ఇంకా పెడతారు. చాలా మామూలుగా ఉన్నది ఒకటే ఏంటంటే నేను ఇంతకుముందు జైల్లో చూడడానికి వెళ్ళినప్పుడు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఈ సినిమాలో చూపించినట్టు ఒక పెద్ద మెష్ అంతా ఆయన ఉంటాడు, యువతలో ఉంటాం, అక్కడేమో సీసీ కెమెరా ఉంటుంది. నిజంగా నేను ఇంతకుముందు వాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం. ఇట్లే ఏదో పర్వాలేదు వెళ్ళిపోతాం. రామ్మోహన్ అయితే ఎమ్మెల్యేగా కూడా వెళ్ళిపోతుంది, వాడు లోపల రాయిగా ఉంటుంది అని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి అన్ని రోజులు పెట్టించుకోవడం పోవడం ఇలా ఎప్పుడు లేదు. సరే తీసుకెళ్ళారు, డీజీలో తీసుకెళ్ళి లోపల పెట్టారు. సరే పొద్దు నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు, పోలీసు వాళ్ళు. ఇది పూర్తిగా నాకు తెలిసినటువంటి లా ప్రకారం చూస్తే అసలు ఆ కేసు ఏమైంది? అసలు వాడు ఎవరైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశాడు? ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ పెట్టేస్తే చల్లదు. మీరు ఏం చెప్తున్నారు? పోలీసులు చెప్పాలి వాళ్ళు లేదు. ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేశారు, తప్పు చెప్పారు. వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడం లేదు. అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకు వాళ్ళని పెట్టుకెళ్ళిస్తారు, బొంబాయి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళు అప్పు చెప్తారు. అందులో ప్రొసీజర్లో ఉన్న ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోరిస్తారు. అరెస్ట్ చేసేటువంటి తేడా కేసు. ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు. దానికి మళ్ళీ సివిల్ లా పార్ట్స్ లో ఉంటుంది. కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర ఫీజు వచ్చి పోలీసుల్ని అందరి మీద కేసు పెట్టచ్చు. ఇంకొక చిత్రం ఏంటంటే పోలీసులు కాన్స్పిరసీ చేశారు. పోలీస్ స్టేషన్ లో పోలీసులు చేసేదే కుట్ర. రోజు కూర్చొని చేసే పని ఏంటంటే ఎస్పీలు డిఎస్పీలు అందరూ ఎందుకు స్టేషన్ లో కానిస్టేబుల్స్ సరిపోరా? వీళ్ళందరూ కూర్చుని పలానా వాళ్ళండి అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి, ఊళ్ళో తిరుగుతున్నాడండి, వాడికేమో ఎమ్మెల్యే సపోర్ట్ అండి, ఎంపీ సపోర్ట్ అండి, ఏం చేయాలండి అంటే జాగ్రత్తగా వాచ్ చేయి. ఆయన దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ వెళ్ళి ఊరు వెళ్తున్నప్పుడు వాడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏ కొడుకు లేక తర్వాత తక్కువ కారాక్టర్స్ లాక్కెళ్ళి పక్కనే ఉన్న నల్లగల్ పోలీస్ స్టేషన్ లో పారేసింది. ఫుల్ కొట్టింగ్ ఇచ్చేయండి. నల్లగల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎవరైనా తీసుకో కారు బుక్ చేసిపోయింది. మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే ఎంపీ గారు ఫోన్ చేసినట్టు అలా తెలియదు. ఏం చేస్తారు పోలీసులు? వచ్చి పోలీసులు చేసేంత చేయకపోతే మనం పట్టలేం. పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏదైనా చేయగలం అనుకుంటే మనం బతకగలమా? మనకి ఏం పలుకుబడింది? రోడ్డు మీద తిరగలమా? చేస్తారు పోలీసులు. అందరూ ఎక్స్ట్రీమ్లు ఉంటాయి. ఎక్స్ట్రీమ్ చేసుకొని దొరుకుతూ ఉంటాడు, వాడిని పట్టుకెళ్తుంటారు. ఇప్పుడు నక్సలైట్ పోలీసులు రాజీ పడలేరా? అది వెళ్ళినా వెళ్ళిపోయి ఆ నక్సలైట్ అంతా పాలిస్తారో మిమ్మల్ని ఏం చేయరాబోదు, మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పని కుట్ర. నక్సలైట్లు కాల్చడం అంతా కుట్రే. డైరెక్ట్ గా కాల్ రాసి ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటారు, పొలం అడిగో ఎవరు తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళారు. కాకపోతే ఆ కొట్ట కాల్చిన ఇల్లు చచ్చిపోతుంటారు. నక్సలైట్లు చంపడానికి అంతా కుట్ర చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక పేద గారితో కలిసి కుట్ర చేశారు. వేరే కుట్ర ఏంటి అసలు? వేరే ఎవరైతే కోర్టులో జడ్జి గారు పేరుతో కలిసి కుట్ర చేసి శిక్షలు వేసేస్తున్నారండి. కుట్ర అన్న పదానికి 120B అన్న పదానికి పోలీసులను తీసుకొచ్చి పెట్టడం అనేది
ఏం చెప్తాం అంటే ఖచ్చితంగా చిత్రంగా శతమానం వచ్చేది అది వాళ్ళకి ఎక్కడ దొరికితే కంట్రోల్ అవుతారు. ఎవరి మీద ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఆంజనేయ అనేవాడిని ఫోన్ చేసి విశాల గుండి అనేవాడిని నువ్వు ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల గుండి పెట్టి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురా అని ఆయన చెప్పాడు. విశాల గుండి రాసిచ్చింది అని చెప్పాడు. ఇంకో మాట రాశాడు. మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీస్తారు. వెంటనే నేను బీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు బీజేపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను, ఏమండి ఇలా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడ ఎవరిలో అరెస్ట్ చేసి తీసుకోమంటున్నారు, ఏం చేయమన్నారు. ఆయన అని చెప్పిన తర్వాతే అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. బీజేపీలో ఉండేసారు, ఎందుకంటే బీజేపీలో లేదు వాళ్ళకి. సరే అంటే దేశం నిజంగా ఆంజనేయ గారు ఏమండి పిఎస్ఆర్ అనేది బాగుంది. అసలు చాలా చాలా దేనికి మీరు వచ్చారు, మా ఆంజనేయ పిల్లలు ఎవరిని రావద్దని చెప్పారు, మా ఫ్యామిలీ ఎవరో చూడడానికి రాక్కర్లేదు అని చెప్పి మీరు వచ్చారు. ఇంటి బాగుంది. నేను మాట ఇచ్చాను కదా జైల్లో ఉంటే చూడటానికి వస్తానని. రాజమండ్రికి తీసుకొస్తే అన్నారు. అయితే ఈ ఎండలో పడింది వచ్చారు. ఏముంది పర్వాలంటే ఏసీ గారే కదా. ఏంటి సంగతి ఏంటంటే అదే బెయిల్ వచ్చేస్తున్నాను, బెయిల్ వచ్చేస్తున్నామని వచ్చేది అనుకుంటున్నాను. బెయిల్ ఏం కాదండి, ఇంకా పెడతారు, ఇంకా కేసులు చాలా పెడతారు. ఏమండి ఇంకా గుర్తున్నారు ఇప్పుడు ఏపీఎస్సీ చైర్మన్ గా కేసు పెడతారు. మీకు ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్ కి చాలా కక్ష ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పిటిషన్ నేను వేసిన పిటిషన్ లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ అవ్వ చెప్పాను కదా మీకు. 2 ఏళ్ళకి 3 ఏళ్ళ తర్వాత అప్పుడు వచ్చాక పిటిషన్ వేసాడు మా దానికి సపోర్ట్గా. సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు చేయించాడు అనుకుంటారు. ఎందుకంటే నేను 2006లో ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డిఐజీగా ఉండేవాడు. అరవిందరావు గారు డీజీ, ఆంజనేయులు గారు డిఐజీ. ఈ కేసు ఆయన తప్పు నుంచి తెలుసు, అంచేత ఆయన చెప్పి చేయించాడేమో అని అనుకోండి. రామోజీరావు గారు వైపు ఈనాడు వైపు కళ్ళెత్తి చూసిన వాడి కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం యొక్క ధర్మం, వాళ్ళకున్న స్నేహం ఉంటుంది. సో దానివల్ల చేసి ఉండొచ్చు. ఏమైనా చేసినా నేను ఇప్పుడు ఆంజనేయులు గారు లోపల వెళ్ళిపోవడం వల్ల వచ్చిన ప్రమాదం కాదు, పోలీసు వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది. పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం చాలా పెద్ద డిబేట్. నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ పెద్ద డిబేట్ దాటిస్తుంది. చిన్న విషయం కాదు. ఒక డీజీని తీసుకెళ్లి పెట్టడం, నాకు ఒక డీజీ గుర్తుంది. ఎవరో గిల్ అని పంజాబ్ లో ఎంఎస్ గిల్ అనే కేసు నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఎంఎస్ గిల్ నా లెక్క ప్రకారం అయితే భారతరత్న పంజాబ్ మొత్తం మిలిటెన్సీని సింగిల్ మ్యాన్ ఇంకెవరో రెడ్డిలో చేశారు. నేను చేయలేకపోయాడు రెడ్డిలో, ఎందుకంటే రెడ్డిలో శక్తి కాదు, వాళ్ళు ఎవరో దగ్గరికి వచ్చేవారు కాదు, రెడ్డిలో కూడా శత్రువుని చూసేవారు. ఆ వారు ఇతను సిక్ అయి ఉంది, ఇతను వెళ్ళి అక్కడ డీజీగా జాయిన్ అయ్యి మొత్తం ఒకటే మాట స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరెవరికైతే బెంగళూరు అమృతధార అని ఇచ్చాడో, అంటే ఒక ఓటు తీసుకున్నాడు, మీరు ఖలిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళందరి ప్రాణాలు పోయే వరకు పంజాబ్ లో శాంతి రాదు అన్నాడు. డైరెక్ట్ గా సిక్ అయింది. మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాడు, డబ్బులు వెళ్ళిపోయేవాడు, డబ్బులతో కొనేసాడు. మేము మామూలుగా చేయలేదు. ఏంటి అతను చేసిన తప్పంటే ఓ పార్టీలో అప్పటికప్పటికి 60 ఏళ్ళు, ఓ పార్టీలో ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్, ఆ ఆఫీసర్ని పెర్మనెంట్ పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఫుల్ మందులో ఉన్నాడు, వాళ్ళకి తప్పులేదు పంజాబ్ వాళ్ళకి. ఫుల్ మందులో ఉన్నాడు, ఒకటి పెట్టాడు పెర్మనెంట్. 10 ఏళ్ళు నడిచింది కేసు. 10 ఏళ్ళు నడిచి ఇతను జైలు శిక్ష చేశాడు. జైలు శిక్ష చేసిన తర్వాత అవన్నీ అప్పీల్ చేసుకున్నాడు. ఏంటి నేను జైలుకి పోవాలా, ఇదే ఇంకా చేసింది, ఇది తప్ప, ఏంటి నాకు చిన్న పిల్లది అని ఏదో ఒక ఉత్తరం వినిపించాడు. ఆవిడ ఖచ్చితంగా ఏం లేదు, జైలుకి వెళ్ళవలసిందే, క్షమాపణ చెప్పారు, నాకు క్షమాపణ కాదు, జైలుకి వెళ్ళవలసిందే పట్టుకుంది. చివరికి పోలీసు జ్యుడిషియరీకి ఏం చేయాలో తెలియక ఏం చేశారంటే ఫైన్ కట్టే చెప్పి ఆవిడకి ఒక 5 లక్షలు 10 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చి
ఇతనికి ఏం ఇచ్చేసింటే నువ్వు ఇంకా పబ్లిక్ ప్లేస్ లో తాకూడదు, అది శిక్ష. శిక్ష ఇచ్చి ఆ 10 లక్షలు ఆడిపిస్తే ఆయన ఏం చేస్తే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కో లేడీస్ హోమ్కో డొనేట్ చేస్తున్నాను, మీరు డబ్బుల కోసం చేయలేదు అంతే. ఎవరు తప్పున్నారు? నిజంగా ఆవిడ అభిమానం జరుగుతుంది, ఆవిడ ఫైట్ చేసింది. ఇప్పుడు గిల్ అనేవాడు అలాంటి కాబట్టి వాడు ఆత్మలు మీద అంత కేర్లెస్ గా మనిషి కాబట్టి అంత పెద్ద ఖలిస్తాన్ మూమెంట్ ఆపగలిగాడు. కొట్టాడు కానీ పెద్ద వదిలేటం ఆవిడ ఒప్పుకోలేదు. పార్టీ పెద్ద అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా చేస్తుందని ఆవిడ కొట్టుకుంది. ఒక డీజీ అన్నవాడికి జ్యుడిషియరీ అతను బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చినటువంటి వాల్యూ ఇచ్చి ఇది ఇచ్చారు. తర్వాత నుంచి ఏమంటాడు, నేనైతే భారతరత్న వస్తున్నాను. నిజంగా పోలీసులో నాకు తెలిసిన పోలీసులో అతను చేసిన పోలీసింగ్ ఒక దేశాన్ని కాపాడే పోలీసింగ్ కాపాడారు. పంజాబ్ అంతా తెలిసిన దానికి ప్రధానమైన కారణంలో ఎంఎస్పీ ఎంఎస్పీ మంత్రులు అంటే ఇప్పుడు మామూలుగా అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్ లో గ్రూప్ తెలుగుదేశం, ఒక గ్రూప్ వైసీపీ, అలా పోలరైజేషన్ లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్లు ఇది కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. ఇది మరి ఎందుకు రైట్ చేయలేదో వాళ్ళు మన కోర్టులో నాకు అర్థం కదా. కోర్టులో రైట్ చేయాలి, అసలు ఎలా అరెస్ట్ చేస్తారని. నువ్వు ఒక మాట మాత్రం జడ్జి గారు ఒక మాట ఏంటి, అప్పుడు హైకోర్టులో అన్నాడో జిల్లా కోర్టులో అన్నాడో ఎక్కడ ఉన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నారు, కామెంట్ బెంచ్ నుంచి, అవును మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా, కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా, ఊరికే అరెస్ట్ తీసుకురావడం రిమైండ్ ముందు పెట్టింది అని అడిగారని చెప్పి చెప్పారు, పంపించాడు. సో డెఫినెట్ గా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఈ ఇలా చేయటం వితౌట్ కోర్ట్ పర్మిషన్ తీసుకురావడం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేదు జనం. అప్పటివరకు నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, వరల్డ్ లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీస్ వరల్డ్. ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరైనా తీసుకొని 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టే జరగలేదన్నమాట. మనం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేదు. మన పోలీసు వాళ్ళు అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు. మిమ్మల్ని బట్టి ఎప్పుడూ ఎవరిని వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. ఈ మధ్యలో కూడా ఎవరు వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా జర్నలిస్ట్ ఉంటే వేస్తారు. అది కూడా ఉండొచ్చు. ఒకసారి శ్రీకాంత్ పోలీస్ స్టేషన్ లో ఒక బండిని కారు గుద్దింది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. బండిని కారు గుద్దితే బండి వైపు మొత్తం కింద పడిపోయాడు, దెబ్బలు తిరిగి కారు గుద్దేసి వెళ్ళిపోయాడు. నెంబర్ అన్ని నోట్ చేసుకుని పోలీస్ స్టేషన్ 3 టౌన్ లో ఫిర్యాదు ఇచ్చాడు. అప్పుడు ఎస్ఐ చాలా మంచిగా నాకు రోజు అప్పుడు పరిచయం లేదు. ఎస్ఐ కేసు బుక్ చేశాడు. చేసిన తర్వాత కారు వాడు ఎవరో నాకు తెలుసు. వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను ఆ దేవి కాదు, ఇది 80లో. కారు వాడు నా దగ్గరికి వచ్చి నువ్వు ఇలా గుర్తేశాను, జనం ముగిపోతుంటే కాలేజీ నుంచి తప్పించుకుని వచ్చాను, కొంచెం చూసి పెట్టంటే ఎవరో పంపాను. పంపితే బండివాడికి పెద్ద దెబ్బలేం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. ఎవరా బండివాడు అంటే ఈ రాజానగరం దగ్గర ఏదో ఊరు, అప్పుడు రామ్మోహన్ కూడా వెళ్ళే కాదు అని కబురెట్టాడు. అది అయిన తర్వాత తీసుకొచ్చాను. తీసుకొస్తే ఇక్కడ కొట్టుకుపోయింది. అరుతుంటే ఆపుకొని వెళ్ళిపోయాడు. బండి వాడు కూడా మంచి పవర్గా ఉన్నాడు. అరుతుంటే ఆపుకొని వెళ్ళిపోయాడు, అంత అప్పుడు వదిలేదు. చూడండి బండి ఉద్దేశి ఆపుకొని వెళ్ళిపోయాడు. బండికి వెనక నుంచి గొంతులతో ముందు వెళ్ళిపోయాడు. అరే నీకు అలా కాదు, నీకు వైద్యానికి మంచి వైద్యం చేసి నీ డబ్బులు అర్థమంటావు చెప్పాను అంటే ఆడి దగ్గర ఏం డబ్బులు ఇస్తాడు, ఆకు బండి ఉంది, అడిగి బండి ఉంది, చాలా పవర్గా చెప్పాడు. చెప్పి అలాగే నీకు ఎంత మంది ఇప్పిస్తాను, ఈ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసేసుకో. స్టేషన్కి వెళ్ళి కేసు నష్టం వెళ్ళి సార్ ఏమైంది అంటే ఈ సందులో అరుణ్ కుమార్ గారి పిండి ఎవరో ఆయన పిలిచేయండి, మాట్లాడాడు. ఫోన్ పెట్టుకుంటాడు. కేసు ఎక్కడ నువ్వే ఎవడరా అరుణ్ కుమార్ అని తీసుకోండి. అదే పిండి నేను అది పడిపోతానంటే అది కేసు పెట్టడం ఇక్కడ ఖాళీగా ఉండవా అని చెప్పి ఆయన పెట్టాడు. నన్ను పిలిచారు, ఆయన లోపల వేశారండి. లోపల బయట కూర్చోబెట్టారు. వెళ్ళాను, ఆయన పరిచయం లేదు. మీరు ఎవరంటే నీకు ఏంటంటే సంబంధం
ఈ ఎవరైనా కారు అని నాకు తెలుసు. కారు వెళ్తే మీరు బాధ్యత ఏం పోలీసులు నిశాఖం పోలీస్ స్టేషన్ అంటే ఒక మాట చెప్పండి, నేను లాయర్ అని చెప్పాను. నా పోలీస్ స్టేషన్ ముంచండి మీరెందుకు అదే మీకు ఏం కావాలండి? ఆ కారు వాడికి వచ్చి వార్నింగ్ నేను ఇవ్వకుండా అది కుదరదు, కారు వాడిని పంపించింది. కేసు లేదు కానీ అదే కానీ ఉద్దేశపోతాడా. తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు ఎస్ఐ, ఏది చెప్పను. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను కనిపిస్తే ఇంకా బతికోడు. డిఎస్పీ అడిషనల్ ఎస్పీ రిటైర్ అయ్యాడు. ఏం కాదో బెల్లలో పెట్టుకోవాలని అనుకుంటాను. ఏం చేస్తారు పోలీస్కి వాళ్ళు కూర్చున్నప్పుడు ఎవరో కారు ఉద్దేశాలు ఉంది, అందరూ ఆవేశం వచ్చింది, పట్టుకో కారు ఉంది, ఇది వచ్చి వద్దండి వెళ్ళండి అలా వస్తుంది. సెటిల్మెంట్ చేసిన మనిషి కాదు అసలు వచ్చాడు. డబ్బు గురించి కాదు, కోపం వచ్చింది, ఎక్కడ రాజు పడిపోతారా. ఏడాది పూర్తవగానే ఈ ప్రభుత్వం ఏడాది ఏంటంటే రిపోర్ట్ ఇచ్చామండి సుబ్రహ్మణ్యంలో. ఇప్పుడు సుబ్రహ్మణ్యంలో రిపోర్ట్ ఇచ్చారు కానీ మా రిపోర్ట్ ఇస్తాం. పవన్ కళ్యాణ్ స్పందించలేదని మళ్ళీ పెట్టారు, స్పందించేలా చేయండి. ఇది ఎక్కువ చూపించారు అన్నిటిని ఏపీఎన్లో టీవీ5 కొంచెం ఎక్కువ చూపించారు. అప్పుడు ఏంటంటే ఇంటి కూడా చూపిస్తారండి. అదే ఇప్పుడు చేసింది అదే కదండి చేసేది. నాకు బొంబాయి పేపర్ రానివ్వండి, ఆశ్చర్య ఇష్యూ ఇది. నిజంగా రేపు జరిగితే రేపు విక్టిమ్ ఇలా చేయగలిగితే ఎందుకంటే ఇంక ప్రభుత్వం లేదు. అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అలా ఇదే పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్ గా బ్రోకల్ వృత్తిలో ఉన్న అమ్మాయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్లి సెక్స్ కోసం పట్టుకెళ్ళిన అమ్మాయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే డాక్యుమెంట్ అందులో, అదే పవన్ కళ్యాణ్ గారు వాదించండి. నిజమది, అది కరెక్ట్, కరెక్ట్. అది భార్య అయినా సరే కాన్సెప్ట్ లేదంటే తీసుకెళ్ళి రేట్ చేసుకుని బుక్ చేసి వాపలేస్తారు. అది లా.